2 నెలల క్రితం దిక్కులేని అనాథగా, మతిస్థిమితం లేని స్థితిలో కనిపించిన సుశీలమ్మ అనే వృద్ధురాలిని చూసి సమాజ సేవకురాలైన కళ్యాణిగారు చెలించిపోయారు. ఆమె కరుణామయ హృదయం సుశీలమ్మను ఆదుకోవాలని తపించింది. సుశీలమ్మకు అండగా నిలవాలని సంకల్పించింది. వెంటనే ఆమెకు నర్వ్ సర్జన్ హాస్పిటల్, గుడ్ లైఫ్ రీహాబిలిటేషన్ సెంటర్ ద్వారా వైద్యం అందించి అవిరామంగా కృషి చేసింది. ఈ అనాథకు శాశ్వత ఆశ్రయం కల్పించే దిశగా KPHBPS CI రాజశేఖర్ రెడ్డి గారి సహకారంతో వారి బృందంతో అంబులెన్స్ ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమానికి చేర్చి పునర్జన్మనిచ్చింది. సుశీలమ్మ ఒకప్పుడు మంచిగా కుటుంబంతో సంతోషంగా గడిపే ఉంటుంది. కొన్నిసార్లు విధి ఆడిన ఆటలో తలవంచక మానదు కదా. నెమ్మదిగా రక్తబంధాలన్నింటినీ కోల్పోయి ఇలా ఒంటరిగా మిగిలింది. అనారోగ్యమే శాపమైంది. కనీసం అంబులెన్స్ నుండి దిగడానికి కూడా శక్తిలేని వృద్ధురాలిని ఆశ్రమ సిబ్బంది ఈమెను క్షేమంగా వీల్ చైర్పై కూర్చోపెట్టారు. నమస్కారం అండి, నా పేరు కళ్యాణి. ఈ సుశీల అని చెప్పేసి పేషెంట్ తీసుకొని వచ్చాము. ఈవిడ ఒక అనాథ, ఎవరూ లేరు. ఇంకొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది, షుగర్ అయితే ఎక్కువై బ్రెయిన్లో వాటర్ ఇన్ఫెక్షన్ వస్తే ఆమెకి ఇప్పుడు దగ్గర 2 months నుంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ వస్తున్నాము. రీహాబిలిటేషన్ న్యూరో సర్జన్ హాస్పిటల్ నుంచి గుడ్ లైఫ్ ఈ రీహాబిలిటేషన్ సెంటర్ నుండి ఇక్కడ తీసుకొని వచ్చామండి. ఎక్కడ మందులకి తగ్గడం లేదు, ఎవరూ లేరు తనకి. KPHBPS నుంచి CA గారు రాజశేఖర్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఇక్కడ తీసుకొచ్చి దింపడం జరిగిందండి. నడవలేని స్థితిలో ఉన్న ఈ అభాగ్యురాలిని ఆశ్రమ సిబ్బంది ముందుగా ఆశ్రమ వైద్యశాలకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సేవామూర్తి కళ్యాణి గారు 2 నెలలు కంటికి రెప్పలా కాపాడుకున్న సుశీలమ్మకు ధైర్యం చెబుతూ, ఇక్కడ నిన్ను బాగా చూసుకుంటారు, నీకు ఏమీ కాదు అని చెప్పి ఆమె మనస్సులో కొండంత ధైర్యాన్ని నింపారు. ఆశ్రమ వైద్యులు ఆమె పాత హెల్త్ రిపోర్ట్ను చెక్ చేసి ముందుగా BP, రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను, షుగర్, హార్ట్ బీట్, బాడీ వెయిట్ వంటి ప్రాథమిక పరీక్షలు చేశారు. అనంతరం ఈ దీనురాలికి ప్రత్యేకంగా భోజనం పెట్టగా తృప్తిగా తిని కడుపు నింపుకుంది. కళ్యాణిగారి కరుణామృతంతో సుశీలమ్మకు పునర్జన్మ లభించింది. ఆశ్రమంలో ఆమె ఒక కుటుంబ సభ్యురాలైంది. కన్నతల్లి కాకపోయినా, ఏ బంధమూ లేకపోయినా మానవతా దృక్పథంతో ఆదరించి ప్రేమను పంచిన కళ్యాణిగారిని అభినందిస్తూ వందలాది మంది అభాగ్యులకు కల్పవృక్షమైన అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఈ అభాగ్యురాలు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆ పరమేశ్వరుణ్ణి మనసారా కోరుకుందాము.